హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవ్ శ్రీ. ఇన్నాళ్ళు డిజిటల్ ఇండియా అంటూ జపం చేసిన ఇదే ప్రధాని నేడు మన్ కీ బాత్లో డిజిటల్ మోసాల గురించి మాట్లాడటం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోన్న విషయం మనం చూడొచ్చు. ఇప్పటికైనా ప్రధానమంత్రి చాప కింద నీరులా సమాజాన్ని కబలిస్తున్న ప్రమాదాన్ని గుర్తించడం సంతోషమే. అయినా వాటిని అరికట్టడానికి తమ సర్కార్ ప్రణాళికలను గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కేవలం కంటితుడుపు చర్యగా రాష్ట్రాల సహకారంతో దర్యాప్తు సంస్థలు ఈ బెడద నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ఆయన తెలియజేశారు. అయితే క్షణమాగి చూడండి, ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి అనే మంత్రోపదేశం ఒకటి చేశారు ఆయన. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ బ్యాంకింగ్ అనేటటువంటి వ్యవస్థలో ఎంతో పురోగతిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలు మారిపోతున్నాయి. రోజుకో కొత్త విధానంతో మోసాలకు తెగబడుతున్నారు. పెరిగిపోతున్న ఈ డిజిటల్ మోసాలపై స్వయంగా ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మన్ కీ బాత్లో సైబర్ నేరాల తీవ్రత గురించి ప్రస్తావించారు. వాటిపై ఆందోళన వద్దని, అప్రమత్తతతో ఉంటే చాలని ముక్తాయించారు. అదే సందర్భంలో ప్రధానిగా తమ ప్రభుత్వం ఇలాంటి నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు ఇంకా చట్టాలు చేయనుందో ఆయన చెప్పలేదు. నేడు దాదాపు అన్ని రకాల విక్రయ కేంద్రాల్లో, మారుమూల పల్లెల్లో సైతం QR స్కానర్లు దర్శనమిస్తున్నాయి. సరికొత్తగా భారత్, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ల శీఘ్రతర చెల్లింపు వ్యవస్థల అనుసంధాన ప్రతిపాదనను RBI వెల్లడించింది. ఇదంతా నాణానికి ఒకవైపు, రెండో పార్శ్వం ఆందోళనకర స్థితిగతుల్ని కళ్లకు కడుతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ RBI లెక్క ప్రకారం గత 5 ఏళ్లలో నమోదైనటువంటి దగాకోరు భాగోతాలు ఏకాఏకి 5 లక్షల పైనే. దేశంలో సగటున రోజుకు 6,000కు పైగా సైబర్ నేరాలపై ఫిర్యాదులు అందుతున్నాయంటున్న I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 7.4 లక్షల కేసులు నమోదైనట్టు ధృవీకరిస్తోంది. దేశంలో చోటు చేసుకుంటున్నటువంటి డిజిటల్ అరెస్టులు, ఇంకా ట్రేడింగ్, రొమాన్స్ స్కాములు, ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో దాదాపు 46% 3 దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. ఈ 4 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు 1,770 కోట్ల దాకా కొల్లగొట్టారు. షేర్ ట్రేడింగ్లో విపరీత లాభాలు వస్తాయంటూ 23 రాష్ట్రాల్లో 168 మందికి 22 కోట్లకు పైగా టోపీ పెట్టిన గాజియాబాద్ గ్యాంగ్ చేతివాటం తాజాగా బట్టబయలైంది. జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, యూపీలలో తిష్టవేసినటువంటి సైబర్ ముఠాలే 80% నేరాలకు పాల్పడుతున్నట్టు IIT కాన్పూర్ అధ్యయనం ఇటీవలే నిగ్గు తేల్చింది. రోజు వేలల్లో ఫిర్యాదులు వస్తున్న విచారణ రేటు స్వల్పంగానే ఉంటుందన్న జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ రాజేష్ పంత్ వ్యాఖ్యలు సైబర్ ముష్కరుల కట్టడిలో గత వ్యవస్థాగత వైఫల్యాలనే ఎత్తి చూపిస్తున్నాయి. దేశంలో వచ్చే ఏడాదికి అంతర్జాల వినియోగదారులు 90 కోట్లకు చేరనుండగా ఇప్పటికే మొబైల్ కనెక్షన్ల సంఖ్య 116 కోట్లకు పైబడింది. వినియోగ విస్ఫోటనానికి ధీటుగా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. వాటిలో పొరుగునున్న మయన్మార్, ఇంకా లావోస్, కంబోడియా కేంద్రంగా ఈ ముఠాలు అనేవి రెచ్చిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖే వెల్లడించింది కూడా. డిజిటల్ భద్రత బీటలు వారకుండా ఎటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలో, ఆన్లైన్ మోసానికి గురైతే తక్షణం ఎవరిని ఎలా ఆశ్రయించాలో పౌరులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. నేరగాళ్లు ఎక్కడున్నా సాంకేతిక నిఘా, ఉమ్మడి కార్యాచరణతో ఆన్లైన్ నేరగాళ్లకు ఉచ్చు బిగించడం అనేది ఎలాగైనా దానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల 61 దేశాలకు చెందిన పోలీస్ దళాలు ఆపరేషన్ ఫస్ట్ లైట్ 2024 పేరిట చేపట్టిన ఏకోన్ముఖ దాడిలో 4,000 మంది వరకు మోసగాళ్లు పట్టుబడ్డారు. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటి దేశాలు సైబర్ భద్రతకై ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాయి. ఆయా దేశాల అనుభవాల నుంచి సైబర్ ఆసురుల పీచమనచే వ్యూహాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదును పెట్టాలి. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వాలు కలిసికట్టుగా ఉక్కుపాదం మోపితేనే దేశంలో డిజిటల్ చెల్లింపులు సురక్షితమవుతాయి. అంతేగాని ప్రధాని చెప్పినట్టు ఆగి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయించండి అనేటటువంటి మంత్రోపాసన వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
ఇక ప్రతిసారి కూడా కన్నీటి తుడుపుగా మోదీ చేసేటటువంటి ఈ వ్యాఖ్యలు కనీసం ఎప్పుడు ఆచరణలోకి వచ్చి నిజంగానే యుద్ధ ప్రాతిపదికన భారతదేశంలోని ప్రజానీకానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఆ సమస్యను ఉటంకించడం మాత్రమే కాకుండా దానికి పరిష్కారాన్ని కూడా చూపించి తీసుకువస్తాడనే ఆశ ఎప్పటికి నెరవేరుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఒక పెద్ద అనుమానం మన ముందుంది.